వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైన గొంగల అబ్రహం, ఉప సర్పంచ్ మేకల జంపయ్య, వార్డు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అబ్రహం మాట్లాడుతూ గ్రామానికి సేవ చేయడమే కర్తవ్యం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ రఘునాథపల్లి మండలంలో అధిక మెజార్టీతో సర్పంచ్గా గెలవడాన్ని గుర్తు చేస్తూ అభినందించారు. 6 నెలల్లో 1 కోటి రూపాయల నిధులు ఈ గ్రామానికి ఇస్తారని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రామం చాలా పెద్దదైనప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరలోనే సమస్యలన్నీ పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నా. గారికి, అదే జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు గారికి, ఇక్కడ కూర్చున్న నాతో వార్డు మెంబర్లకు, అధికారులకు నా యొక్క వందనాలు తెలియపరుస్తూ, ఈరోజు ఈ స్థాయికి రావడం అంటే అది మామూలు సమస్య కాదు. ప్రజలు ఆశీర్వదించి ఈ యొక్క సీటు మీద నన్ను కూర్చోబెట్టారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. నేను ఇప్పుడు నా యొక్క మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికీ నా వ్యక్తిగతంగా నాతో కానీ వేరే ఏమైనా ఉంటే వాళ్ళకు పెద్దలంతో సలహా తీసుకొని పరిష్కారం చేయడానికి నేను ముందుకెళ్తాను. మీరందరూ ఓటేసి నన్ను గెలిపించినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ నా కుటుంబం తరఫున, నా వ్యక్తిగతంగా అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ, మీకు ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని ప్రతి క్షణం మీకోసమే ఆలోచించుకుంటూ ప్రజల కోసం పనిచేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను నిజానికి కూడా చెప్పాలంటే అంతకుముందు మీకు అందరూ తెలుసు, నేను ఉద్యమంలో పనిచేసిన జీవితం నాశనం అయిపోయింది. ఇల్లు లేదు, జాగ లేదు, భూమి కూడా పొడగొట్టుకున్నా, చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అయినప్పటికీ దేవుడు నన్ను, నా పిల్లల్ని ఆశీర్వదించాడు. అందరూ పీజీ చేసారు, అందరూ సెటిల్ అయిపోయారు. కాబట్టి నేను అంత సెటిల్ అయిన కనుకనే ఈరోజు మళ్ళీ నా ఊరికి వచ్చి ఇక్కడ మీకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతోనే నేను వచ్చేస్తాను. ఇల్లు కట్టుకుంటా, ఇందులమ్మ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి మీకందరికీ సేవ చేయడానికే తలంచుకొని ఈ ఊరికి రావడం జరిగింది. కాబట్టి ఏదైనా చిన్న సమస్యలున్నా, ఏమైనా నేను పొరపాటు చేసినా కూడా మీరు నన్ను అనాలి. అప్పుడే నాకు అర్థమవుతుంది. లేదు నాకు ఎట్లా అర్థమైంది, నేను మంచిగా చేస్తున్నాను అనుకుంటా. ఎవరైనా అనే అధికారం మీకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మాకు తీసుకురావాలి. ముఖ్యంగా ఏంటంటే వార్డు మెంబర్లు, ఏ వార్డుకైతే ఒక వార్డు మెంబర్ ఉంటాడో ఆ వార్డు మెంబర్ సమస్యలు మీకు అతనికి చెప్పుకోవాలి. మీరు అతనికి చెప్పుకుంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారు. మా దృష్టికి తీసుకొచ్చాము మనం అన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోతాం. మా సారు పెద్ద సారు దృష్టికి తీసుకుపోతాం. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా మీకోసం మేము పనిచేయడానికి ఉన్నాం కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేమేం పెద్ద అది కాదు. ఇక్కడ సర్పంచ్ అంటే పెద్ద అదేం కాదు. ఇక్కడ ప్రభుత్వం నేను ఎదుర్కోవడం కోసమే నిశ్చయించుకుని వచ్చిన. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. ఇళ్ళ విషయమే కానీ, రేషన్ కార్డు విషయమే కానీ, పెన్షన్లే కానీ, రోడ్ల సమస్యలే కానీ ఎన్నో ఉన్నాయి. మనం సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేసుకున్నాం. ఏమన్నా మనం కాలినప్పుడు సాధ్యత మాట్లాడుకొని మనం చేయించుకునే బాధ్యత మనం తీసుకుందాం. అందరికీ మీకు ధన్యవాదాలు. గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారైన సోదరుడు శ్రీ గొంగళ్ళ అబ్రహాం గారు, ఉప సర్పంచ్గా ఎన్నికైన సోదరుడు శ్రీ మేకల జంపయ్య గారు, గొంగళ్ళ వార్డు సభ్యులుగా ఎన్నికైన గొంగళ్ళ జమున గారు, అమృతం వసంత గారు, సూరపు సారంగి గారు, చింతకింది నరసింహులు గారు, ఓరుగంటి రేణుక గారు, ముందుగా మనందరం గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు. ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారందరికీ కూడా మనం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్న సోదరుడు రాంబాబు గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు, తహసీల్దార్ గారు, గ్రామ పెద్దలందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారం. కంచనపల్లి గ్రామంలో
దొంగల్ల అబ్రహాం గారు 1000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అంటే చాలా గొప్ప విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా గొప్ప చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర కూడా ఉన్నది. అలాంటి కంచనపల్లి గ్రామము ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయినప్పుడు మరి అబ్రహాం గారు తిరిగి గ్రామానికి వచ్చి మీ అందరితో మమేకమై మీ మన్ననలు పొంది మీ ఆశీర్వాదాన్ని పొంది గెలుపొందినందుకు వారికి వ్యక్తిగతంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.